మా హస్బెండు నాకు చాలా హెల్ప్ చేస్తారండి. సో, ఏ మాటకి ఆ మాట నిజం చెప్పుకోవాలి. మంచిగానే హెల్ప్ చేస్తారు. సో, నా మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి. అవన్నీ ఎవరన్నా అయితే అస్సలు భరించలేరండి. మా వారు కాబట్టి భరిస్తున్నారు. దానికి చాలా పెద్ద థ్యాంక్ యూ. సో, నేను ఎప్పుడైనా అనుకుంటాను, ఎప్పుడైనా పనుండి బయటికి అలా వెళ్తే నేను ఇంటిని, పిల్లల్ని ఇవన్నీ మేనేజ్ చేయగలనా అని అనుకుంటాననమాట. హలో అండి అందరికీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో, ఈరోజు మార్నింగే వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో, లాంగ్ ఏం ఉండదు. 3½ మినిట్స్ ఉంటది. మంచిగానే ఉంటది. చూసేయండి. చూసి వీడియోకి లైక్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, మా హస్బెండ్‌కి ఈరోజు వర్క్ ఉండి, సో, మార్నింగే 7కి వెళ్ళిపోతాను అని అన్నారనమాట. కానీ 6:30కి అలానే వెళ్ళిపోయారు. సో, మండే కదా ఈరోజు. మండే అయితే ఇంట్లో పూజ కంపల్సరీ ఉంటుంది. సో, దానికోసం తెల్లవారుజామునే లేచి నేను ఇల్లు క్లీన్ చేసి, సో, బయట అవన్నీ క్లీన్ చేసి మంచిగా కల్లాపేసి ముగ్గు పెట్టాను. సో, హాల్ కూడా తడిగుడ్డ పెట్టేస్తే మా వారు తలస్నానం చేసి దేవుడి దగ్గర రెడీ చేసుకుని పూజ అయితే చేసుకుంటున్నారు. ఈలోపు నేను కొన్ని కిచెన్‌లో వర్క్స్ అన్నీ చేస్తున్నాను. ఎందుకంటే అరవింద్‌కి ఇంకా హాఫ్ డే స్కూల్స్ ఇవ్వలేదు. సో, లంచ్ బాక్స్ కోసం నేను రైస్ నానబెట్టాను, ఇంకా పప్పు కూడా. సో, బ్రష్ అవన్నీ ఈలోపు పిల్లలు కూడా లేచారు. సో, వాళ్ళు మార్నింగే కదా కొంచెం బద్ధకంగా ఉన్నారనమాట. సో, వాళ్ళకి బ్రష్ అవన్నీ చేపించి, వాళ్ళకి కూడా స్నానం చేపించేసి, నేను కూడా మంచిగా తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టేసుకున్నాను. సో, ఈలోపు కిచెన్‌లో ఒక్కొక్క వర్క్ అయితే కంప్లీట్ అవుతుందనమాట. సో, మా వారికి టీ పెట్టిచ్చేసాను. ఆయన వెళ్ళిపోయారు. సో, ఈరోజు ట్యాప్ వాటర్ వస్తుంది. సో, ట్యాప్ వాటర్ అయితే పడుతున్నాననమాట. పట్టేసిన తర్వాత పిల్లలిద్దరికీ కూడా మంచిగా బ్రేక్‌ఫాస్ట్ తినిపించేశాను. ఇంకా ఇడ్లీ తిన్న తర్వాత వాళ్ళు కొన్ని పాలు తాగేసి వాళ్ళని మంచిగా రెడీ చేసేసాను. సో, వాళ్ళని రెడీ చేస్తానే కిచెన్‌లో వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను నేను. సో, సింక్ చూడండి అప్పుడే ఎలా నిండిపోయిందో. ఇంకా లంచ్ బాక్స్ కోసం ఈరోజు నేను పప్పు మామిడికాయ వండాను. ఇంకా స్నాక్స్‌కి గ్రేప్స్ అయితే పెట్టాను. మేము దేవుడి కోసం ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకుంటాం కదా! అవి దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని మేమే తినేస్తాం అనమాట. సో, లైక్ పప్పు మామిడికాయలోకి నెయ్యేసి అరవింద్‌కి అయితే లంచ్ బాక్స్ అన్నీ సర్దేసి పెట్టేశాను. నేను కిచెన్‌లో వర్క్స్ చేసుకుంటే వీళ్ళు దేవుడి దగ్గర చూడండి సాంబ్రాణి ఒంపేశారు. నాకున్న పనులు సరిపోవన్నట్టు ఇవి ఎక్స్ట్రా పనులు. సో, ఇలా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి పిల్లల్ని కూడా రెడీ చేసి కొన్ని సామాను ఉంటే క్లీన్ చేసేసాను. ఇంకా కొన్ని ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లీన్ చేస్తాను. పిల్లోడికి బస్ టైం అయిపోతుంది. సో, మా చిన్నోడికి కూడా పాలు పెట్టేసాననమాట గ్యాస్ మీద. సో, మేమైతే మంచిగా రెడీ అయిపోయాం. బస్సు అయితే 8:40కి అలా వస్తుంది. సో, అరవింద్‌ని కూడా మంచిగా రెడీ చేసేసాను. మా ఇంటి దగ్గర నుంచి బస్సు వాకబుల్ డిస్టెన్సే ఒక 10 మినిట్స్ ఉంటుంది. వాడు ఈరోజు వాళ్ళ డాడీ లేరు, తీసుకెళ్ళట్లేదని కొంచెం మారం చేస్తున్నాడు. సో, అలా ఏదో కొంచెం ప్యాంపరింగ్ చేసి బస్సు అయితే ఎక్కించేసాను. వస్తానే దారిలో రేషన్ షాప్ ఉంటే రేషన్ కూడా తీసుకుని ఇంక ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు మా చిన్నోడికి నిద్ర ఇవ్వాలన్నమాట. ఇది నా మార్నింగ్ చిన్న మినీ వ్లాగు. మీకు